నమస్కారం. మేము విజయ్ కుమార్ గారు. ఇవాల్టి రోజుల్లో ఆహారాన్ని వృధా చేయటం ఒక అలవాటుగా మారిపోయింది. ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకండి. ఎన్నో ఆస్తులు అంతస్తులు మనకు ఉండొచ్చు, కానీ ఒక్కొక్కసారి ఆకలిస్తే తాగటానికి మంచినీళ్ళు లేదా ఒక ముద్ద అన్నం కూడా దొరకని పరిస్థితులు చాలా సంపన్నుల ఇళ్లలో కూడా కనపడతాయి. కానీ ఎందుకో తెలియదు, కానీ ఇప్పుడు తరం ఎక్కువ మంది పరిధికి మించి ఆహార పదార్థాలు తయారు చేయటం, అవి రుచించటం లేదని అక్కడ పడేయటం, తర్వాత తీసుకెళ్ళి బయట పడేస్తారు. కనీసం జంతువులకు కూడా పెట్టరు. ఎవరైనా పేదవాళ్ళు ఏమైనా ఉన్నారేమో చూసి వాళ్ళకి ఇవ్వరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. దయచేసి ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే తయారు చేసుకోండి. అన్నాన్ని వృధా చేయండి.